ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి, సోదరులు యాదవరెడ్డి గారికి, భరత్ గారికి, అలాగే పులి రజనీకాంత్ గారికి, నవీన్ గారికి, అందరికీ గౌరవ పెద్దలకి, అలాగే పత్రికా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నిన్న రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ యొక్క నిర్ణయాలు చూసిన తర్వాత చాలా ఆశాస్పదంగా ఉంది. అందరూ రైతులు, మేధావులు, యువకులు అందరూ నవ్వుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రైతుల కోసం అనేక హామీలు ఇచ్చింది. రైతు భరోసా పేరుతోటి 15,000, రైతు బీమా, సన్నవడ్లకు, దొడ్డువడ్లకు బోనస్, అలాగే రుణమాఫీ, ఎన్నో హామీలు ఇచ్చి ఇలా ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంత రైతాంగానికి మోసం చేసింది. ఏదో అన్నట్టుంది, కొండను దవ్వట ఎల్కను పట్టినట్టున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలు. ఎన్నికల ముందు బ్రహ్మాండంగా చెప్పిండు, ఇప్పుడు తీసుకుంటే 10,000, రేపు డిసెంబర్ 9 ద్వారా తీసుకుంటే 15,000, ఇప్పుడే వెళ్ళి బ్యాంకులో రుణమాఫీ కట్టండి, మీరు ఇప్పుడు తీసుకుంటే 1,00,000, రేపు తీసుకుంటే 2,00,000 రుణమాఫీ చేస్తామని ఇట్లా అనేక హామీలు ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరోసారి తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలోనే రైతు డిక్లరేషన్ పేరుతోటి మరి ఇక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి ఇవన్నీ డిక్లేర్ చేసిండు. నిజంగా ఎన్నికల ముందు ఇన్ని హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకుండా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, అలాగే క్యాబినెట్ పైన, అలాగే రేవంత్ రెడ్డి పైన చీటింగ్ కేసు నమోదు చేయాల్సినటువంటి బాధ్యత మేము బీఆర్ఎస్ పార్టీగా తీసుకుంటాం. ఇంతకుముందే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు, మేము డెఫినెట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం. మరి వారి మీద 100% చీటింగ్ కేసు రిజిస్టర్ చేయడానికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇవాళ మరి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వ్యవసాయం బాగుండాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి? రైతుకు పెట్టుబడి సాయం కావాలి. ఎన్నికల్లో హామీలు ఇయ్యలే కేసీఆర్ గారు పెట్టుబడి సాయం, కానీ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని హామీ ఇవ్వకున్నా కూడా ఎకరాకి 10,000 పెట్టుబడి సహాయం చేసినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. అలాగే మరి వ్యవసాయం బాగుండాలంటే పెట్టుబడితో పాటు సాగునీరు కావాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు అందించినటువంటి ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లి తెలంగాణ రైతాంగానికి పంటలు ఎండబెట్టేటువంటి పరిస్థితికి మరి రేవంత్ రెడ్డి గారు తీసుకువస్తూ ఉన్నారు. రైతుల కేసీఆర్ మీద కోపంతో రైతాంగానికి మరి నీళ్లు ఇవ్వకుండా మోసం చేయవద్దని ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే మరి ఎప్పుడు మరి సీజన్ వచ్చిందంటే ఎరువులు, మరి పురుగు మందులు, విత్తనాలు ఎప్పుడు కూడా షార్టేజ్ ఉంది. తెలంగాణ రాకముందు ఇవాళ కేసీఆర్ మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది. అలాగే అతి ముఖ్యమైనటువంటి గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రాంతంలో రైతులకు ఎలాంటి కరెంటు ఇచ్చేదో మరి ఇక్కడ రైతాంగానికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు తెలుసు. అప్పుడు కరెంటు ఉంటే ఆశ్చర్యం, ఈరోజు కరెంటు పోతే ఆశ్చర్యం. ఎందుకు అంటే కేసీఆర్ ఎన్నికల హామీలో రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తామని 6 నెలల లోపే మరి ఈరోజు రైతాంగానికి 24 అవర్స్ కరెంట్ ఇచ్చినటువంటి మహనీయుడు మరి కేసీఆర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయానికి మరి సాగునీరుతో పాటు
పెట్టుబడితో పాటు అలాగే 24 గంటల కరెంటును నాణ్యమైన కరెంటును ఇచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది. అలాంటి సందర్భాన్ని అన్నీ కూడా తుంగలో తొక్కి ఇలా రైతాంగానికి మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారుకు బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగం పైన ఉందని మీ ద్వారా రైతులను కోరుతా ఉన్నా. నిజంగా ఇలా తెలంగాణ ప్రాంత మేధావులు కావచ్చు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా తెలంగాణ ప్రాంతంలో రైతులందరూ కూడా గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరినైనా గ్రామాలలో తిరగనియద్దని మీ ద్వారా తెలంగాణ ప్రాంత రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.